రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అర్హులకు ఒక్క సంక్షేమ పథకాన్ని అందించని దుస్థితిలో ఉందని కాకినాడ వైసీపీ నాయకులు ఆరోపించారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని, అది ప్రభుత్వంకు వచ్చే 31% పన్ను తగ్గించుకుంటే తక్కువగా ఇవ్వచ్చని అన్నారు. తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఆసరా, కాపు నేస్తం, విద్యానిధి వంటి పథకాలు ఇచ్చేవారని, అలాగే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల్లోకి రారంటూ చేసిన విమర్శలను తప్పుపట్టారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ద్వారంపూడి ప్రజల్లోకి వస్తారని అన్నారు. కాకినాడ ప్రజలు సమస్య వస్తే వనమాడి దగ్గరకు కాకుండా ద్వారంపూడి దగ్గరకు వస్తున్నారంటే అతనిపై ఎంత నిరాసక్తి ఉందో అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మల్లా కిషోర్, సంఘాని నందం, షేక్ బషీరుద్దీన్, మీసాల ఉదయ్ కుమార్, అంకాడి సత్యబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలను అడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజల పక్షాన ధర్నా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ధర్నాను ఉద్దేశిస్తూ మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు కొన్ని విషయాలు. అందులో ఆయన ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అని. మేము ఒకే ఒక్కటి చెప్తున్నాం, ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు 2024 ఎలక్షన్లో మీ యొక్క నాయకుడు నారా లోకేష్ గారు ఆయన ప్రచార యాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలు వచ్చేటప్పటికి మేము గనక గవర్నమెంట్ మళ్ళీ వస్తే గనక పెట్రోలు డీజిల్ ధరలు చాలా గణనీయంగా తగ్గిస్తామని, నియంత్రణలో పెడతామని చెప్పడం జరిగింది. ఆయన మాటల్లోనే ఆయన చెప్పడం ఏంటంటే, ప్రజెంట్ అప్పటి వైసీపీ పాలనలో 100 రూపాయల్లో డీజిల్ ఉంటే కనుక 28 రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు. మరి దాన్ని సగానికి సగం తగ్గిస్తానని, అంతేకాక ధరలు కూడా నియంత్రణలో ఉంచుతానని పెట్రోల్ డీజిల్ ధరలు చెప్పడం జరిగింది. మేము దాన్ని ఉద్దేశించి నిన్న ధర్నా చేస్తే కొండబాబు గారు ఏం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 రూపాయలు ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని 2018లో 2 రూపాయలకి తగ్గించారని, మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని 5 రూపాయలకు పెంచారనేసి మాట్లాడుతున్నారు. అయ్యా కొండబాబు గారు, ఇప్పుడు మామూలుగా నాలాంటి వ్యక్తి, చిన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడాడంటే అర్థం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా పూర్తి చేసి 3వసారి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి మీకు లాంటి సీనియర్ నాయకులు మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి. అసలు మీరు చెబుతున్న డీజిల్ పెట్రోల్ మీద ట్యాక్స్లో 2014 రాష్ట్రం విడిపోయేటప్పటికి ఓన్లీ వ్యాట్ ట్యాక్స్ ఒకటే ఉండేది. పెట్రోల్ మీద 31 రూపాయి, డీజిల్ మీద 22 రూపాయల పావలా. ఈ రెండు కూడా 100 రూపాయలు ఆదాయంలో 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ వాడితే గనక అందులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు 100 రూపాయల పెట్రోల్ వాడితే 31 రూపాయి రాష్ట్రానికి వస్తుంది, 100 రూపాయల డీజిల్ వాడితే 22 పావలా రాష్ట్రానికి వస్తుంది. మీరు వచ్చిన తర్వాత 2015 ఫిబ్రవరి నెల నాటికి అదనంగా ఫ్లాట్ ట్యాక్స్ అనేసి అని చెప్పి మరొక ట్యాక్స్ 4 రూపాయలు పెట్టి మీరు దండుకున్నారు. దాన్నే మరలా 2019 ఎలక్షన్కు ముందు 2018 సెప్టెంబర్ అంటే ఎలక్షన్ కోడ్కి ఒక 4 నెలల ముందు ఎలాగైతే పసుపు కుంకాలకు 10,000 రూపాయలు ఇచ్చిన మాదిరిగా ఏదైతే మీరు పెట్రోల్ డీజిల్ మీద 4 రూపాయలు అదనం ట్యాక్స్ వేసారో ఆ ట్యాక్స్ని 2 రూపాయలు తగ్గించి 2 రూపాయల ట్యాక్స్ మాత్రమే ఉంచారు. పేద ప్రజలకి అండగా సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చేటువంటి వాలంటీర్లను 2,80,000 వాలంటీర్లను రోడ్డు పాలు చేశారు. పేద ప్రజలకు రేషన్ సప్లై చేసే రేషన్ వాహన డ్రైవర్లనే వాళ్ళు ఉద్యోగాలు తీసేశారు. ఏం పెద్ద పాలన చేశారు? కనీసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలకి 18,750 రూపాయలు చేయూతని, ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని చెప్పి మా నాయకుడు ఇచ్చాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దాన్ని తీసేసి 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి
కనీసం ఒక్కరికి ఇచ్చారా? ఈ 2 సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొట్టి రెండవ సంవత్సరం అరాకొరగా ఇచ్చారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి 6 గ్యాస్ సిలిండర్ల స్థానంలో ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది. అది ఎంతమందికి వచ్చింది ఎవరికి తెలియదు. అలాగే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలకి ఇప్పటిదాకా అందిన దానికి ఎంత అంటే 10,000 రూపాయలు. ఇలాగా మీరు జగన్ మించి సంక్షేమ పథకాలు మీకు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో అన్నీ కూడా చెప్పి ఈరోజు మీరు ఇచ్చింది ఏముంది? మీరు బాబు వస్తే జాబ్ వస్తుంది అనే టైపులో స్లోగన్ పెట్టి 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తామని, ఆ ఉద్యోగాలు ఇచ్చేదాకా కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి నెలకి నిరుద్యోగ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కనీసం ఆ ఊసు ఏమైనా ఉందా? అలాగే అన్ని వర్గాలు కూడా ఈ ఎంప్లాయీస్కి కొత్త పిఆర్సీ లేదు కదా, కనీసం ఐఆర్ఐని ఇచ్చారా? కొన్ని పిఆర్సీ అంటే మీకు ఇవ్వడానికి కమిటీ వేయాలి, కమిటీ నివేదించాలి, దాన్ని బట్టి టైం అవుద్ది. ఐఆర్ మీ చేతిలో పనే కదా. 2 సంవత్సరాలు అయ్యింది, కనీసం ఎంప్లాయీస్ చూసింది లేదు. ఇలాగ ఏ రంగం పడితే ఆ రంగంలో ప్రతి ఒక్కరిని యువత నుంచి వృద్ధుల దాకా ఎంత ఘోరం. భర్తలు పోయి ఉన్న మహిళలకు వితంతువులకు ఇప్పటికొచ్చి ఒక కొత్త పెన్షన్ లేదు. మా అయితే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే అదే ఇంటికి ఆ పెన్షన్ స్పౌజ్ రూపాయలు ఇచ్చారేమో తప్ప వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోయారా ఈ 2 సంవత్సరాల కాలంలో? ఇందుకేనా ఆనందంగా ఉంటారు ప్రజలు? అంటే మీ ఇంట్లో ఆనందంగా ఉంది, మీ కూటమి నాయకులకు ఆనందంగా ఉంది, రాష్ట్రం అంతా ఆనందంగా ఉన్నట్టు మీకు కనబడతా ఉంది. ఇకపోతే